హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్తో అయితే డైలీ వేసి వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 51,295 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ రేంజ్ 24,834 రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరైతే ఇక్కడ జిగ్జాగ్ అని చెప్పేసి ఇండికేటర్ నుంచి ప్రీవియస్ వీడియో మనం తెలుసుకోవడం జరిగింది. దీన్ని అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రిమూవ్ చేసి ఫర్దర్గా మాత్రం మన యొక్క వ్యూని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇండికేటర్ అనేది మన ఫేవరెట్లకి వెళ్ళేసి బౌలింగర్ బాండ్స్ని ఫస్ట్ యాడ్ చేసి మనమైతే ఏం చేయాలి అంటే మన సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ దీని ప్రకారంగానైతే ఇదైతే ఇది తర్వాత నిఫ్టీ లెవెల్ మనం చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా మాత్రం ఉండండి. ఈరోజు ఏదైతే ఎవరైతే చూస్తే ఒకసారి దీన్ని రిమూవ్ చేసి ఫర్దర్గా మాత్రం నెక్స్ట్ ఇండికేటర్ మాత్రం యాడ్ చేద్దాం. ఇక్కడ ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ ఆటో ఫిబ్ ఎస్టిమేట్ని యాడ్ చేసి మన వ్యూని అయితే కన్ఫర్మ్ చేద్దాం. ఏ రకంగా ఉంటుంది వన్ వే డైరెక్షన్. ఈరోజు ఏదైతే డిప్లో బై చేస్తామో అంటే ఏది కూడా మనం లోలో బై చేస్తున్నా ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం ఉంది. ఇక్కడ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 51,237కి బిలో ఉంటే మాత్రం పిఈ సైడ్ ఉండండి. పిఈ స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, 51,237కి బిలో ఉంటే పిఈ సైడ్ ఉండండి. ఇక్కడ ఒకటి దీనికి టచ్ కాకుండా మాత్రం క్లోజ్ అయితే కావాలి క్యాండిల్, అప్పుడు మాత్రమే స్ట్రాంగ్గా ఉంటుంది. లేదంటే ఇక్కడ బయింగ్ అంటే మేజర్ బయింగ్ జోన్ ఈ రేంజ్కి వచ్చిందని ఇంకా డ్రాప్ అవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రేంజ్కి 51,900 రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. లేక ఒకవేళ ఇక్కడ దీనికి 51,352 ఎబో ఇక్కడ ఉంటే మాత్రం ఇక్కడ ఇది 51,237 ఎబో ఈ రేంజ్లో మాత్రం మీరు ఒక క్యాండిల్ క్లాస్ క్లోజ్ అయితే మాత్రం అప్ సైడ్ కూడా మూవ్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉండేది. 51,437 వరకు అయితే ఇక్కడైతే ఇది మేజర్ బయింగ్ జోన్. ఇక్కడైతే ఫుల్ కంప్లీట్గా బయింగ్ జోన్కి వెళ్ళిపోయి ఇక్కడికి మాత్రం ఈ 51,600 కంటే మార్కెట్ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఈ రకంగా మాత్రం వర్క్ అయితే చేస్తుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. మనం నెక్స్ట్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఈ నిఫ్టీలో కూడా ఇక్కడ మనం అనుకునేది మాత్రం ఈ రేంజ్లో సేమ్ యాజ్ స్టేజ్. ఇక్కడ 24,793కి బిలో ఉంటే మాత్రం మీరు పిఈ సైడ్ మాత్రం ఉండండి. పిఈ సైడ్ 24,793కి బిలో ఉంటే పిఈ సైడ్ ఉండండి. ఇక్కడ కంప్లీట్గా దీన్ని టచ్ కాకుండా ఒక క్యాండిల్ మాత్రం క్లోజ్ అయితే మాత్రం డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడ మేజర్ బయింగ్ మేజర్ పిఈ వాళ్ళకి ఇక్కడికి వచ్చిందంటే ఇంకా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్స్ ఉంది. 24,730కి బిలో ఉంటే మాత్రం కంప్లీట్గా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 24,793కి ఎబో ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ జోన్. ఇక్కడ 24,896కి మాత్రం ఇక్కడ వస్తే మాత్రం ఇంకా కంప్లీట్గా అప్సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మరి చూసుకున్నట్లయితే మీరు మన వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేసుకున్న ఈ రకంగా మాత్రం ఉంది. ఈరోజు ఇది వన్ వే డైరెక్షన్లో నిఫ్టీ మాత్రం ఏదో డైరెక్షన్లో ఐదర్ పుట్ ఆర్ కాల్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి నిఫ్టీ మాత్రం చూస్తుంది. చూద్దాం ఫర్దర్గా ఏమవుతుందని చెప్పేసి. నిఫ్టీ వన్ వే డైరెక్షన్లో ఉంటుందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందా లేదని మనం ఫర్దర్గా మాత్రం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు ఏది స్ట్రాంగ్ అనుకుంటారో పుట్టా కాల్ అనుకుని ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈరోజు ప్రాఫిట్లు ఉంటే ప్రాఫిట్, లేకపోతే లాస్ ఉంటే లాస్ అని చెప్పేసి మీరు కామెంట్ అయితే చేయండి. వీరికి ఎంత ప్రాఫిట్ వస్తే ఎంత ప్రాఫిట్లో ఉన్నారో, లేకపోతే ఎంత లాస్ అయితే ఎంత లాస్ అయిందని కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.